శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శ్రీమద్భగవద్గీత పంచమ అధ్యాయం 5వ అధ్యాయంలోకి వచ్చాము. కర్మ సన్యాస యోగం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు అడిగిన ప్రశ్న. కర్మలన్నీ వదిలిపెట్టమని ఒకవైపు చెప్తున్నారు, మళ్ళీ కర్మయోగం చేయమని ఇంకొక వైపు చెప్తున్నారు. అంటే జ్ఞానిగా ఉండొచ్చు, జ్ఞానిగా ఉండాలి అని చెప్పారు కదా మొదటి యోగంలో. అందుకని పాపం జ్ఞానిగా ఉండడం అంటే ఏ కర్మ చేయకుండా ఉండడం, కర్మయోగం అంటే కర్మలు చేస్తూ ఉండడం అని ఈ భావనలోనే ఇంకా మనసు కొట్టుమిట్టాడుతోంది అర్జునుడికి. అందుకని ఈ రెండింటిలో సరే రెండు ఉన్నాయి అనేది ఒకటి తెలుస్తోంది. నాకు ఏది మంచిదో అది చెప్పుకోని ఏది అనేది తెలుస్తోంది. సరే, అయితే నేను ఏది చేస్తే మంచిది అంటే ఇప్పుడు నన్ను ఈ కర్మ యుద్ధం చేయమంటావా, లేదా జ్ఞానిగా ఉండి హాయిగా దీనికి ఏది అంటకుండా ఊరికే ఉండమంటావా అన్నట్లు అడిగారు ఆయన. ఇంతసేపు చెప్పింది ఎక్కడ పోయిందయ్యా అన్నట్టుగా అనిపించింది ఆయనకి. శ్రీ భగవానువాచ. ఇప్పుడు నేను ఈ మాట అన్నాను కానీ ఇది నా తత్వం. భగవంతుడు అట్లా అనలేదు. ఆయన కరుణామయుడు. ఎదుటి వాళ్ళు ఏ స్థాయిలో ఏ ప్రశ్న వేసినా దాన్ని మనస్ఫూర్తిగా తీసుకొని ఆ ఎదుటి వాళ్లను అవగాహన చేసుకొని అయ్యో తెలియడం లేదే అనే కరుణతో దయతో చెప్తారు. అది మహాత్ముల లక్షణం. అందుకని భగవాన్ శ్రీ భగవాను వాచ ఆయన అంటున్నారు, సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సరే, నీవు అడిగిన దానికి సమాధానం చెప్తానయ్యా. ఏది మంచిది అని అడిగావు కదా. నిజానికి రెండూ నిశ్రేయసాన్నే ఇస్తాయి, అంటే రెండు ముక్తినే ఇస్తాయి, రెండు కర్మబంధాన్ని ఇవ్వవు. అయితే కర్మను వదిలిపెట్టడం కంటే కర్మను చేయడమే మంచిది. ఇవి అడిగావు కదా ఏది మంచిది అని చెప్తూ దాన్ని ఇంకా కొంచెం స్పష్టం చేస్తున్నాను. కర్మ చేయడం మంచిది అంటే అప్పుడు ఏమర్థమవుతుంది, జ్ఞానయోగం ఏదో తక్కువది అన్న ఒక భావం వస్తుంది. అది కాదయ్యా, దీని అసలు తత్వం అర్థం చేసుకో అని. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యమని యోగమని అంటే జ్ఞానమని కర్మ అని ఇవి రెండు వేరువేరు అని ఏదో తెలియని వాళ్ళు అనవలసిందే తప్ప తెలిసిన వాళ్ళు ఎవరు అనరయ్యా. ఇవి రెండు వేరువేరు కాదు. ఒక్కదాన్ని ఆచరించినా రెండిట్లలో వచ్చే ఫలం ఏదో అదే వస్తుంది. ఏ ఒక్కదాన్ని ఆచరించినా ఫలితం వచ్చేటటువంటి ఫలం అదే ఫలమే. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి సపశ్యతి. ఇతరు వెళ్ళే స్థానం అదే, అతడు వెళ్ళే స్థానం అదే. ఈ రెండింటినీ ఒకటిగా చూచేటటువంటి వాడే నిజమైన ద్రష్ట. కనుక ఈ రెండు వేరే వేరే అనుకోవద్దు. అయితే సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. ఒక్క విషయం మాత్రం వాస్తవం. ఏ కర్మ చేయకుండా, ఏ పని చేయకుండా ఊరికే కూర్చొని మొత్తం మనోనిగ్రహాన్ని సాధించి ఈ నైష్కర్మ్యాన్ని సాధించటం అనే ఆ జ్ఞానాన్ని సాధించటం అనే పని ఉంది చూసావా, అది చాలా కష్టమైన పని. అది అంత సులభమైన పని కాదు. అదే కర్మయోగం చేస్తామనుకో, మనం కర్మలో ఉంటాం కనుక చేస్తూ దాన్ని సులభంగా సాధించుకోవచ్చు. కనుక కర్మయోగము అనేది జ్ఞానయోగం కంటే సులభంగా ఉంటుంది.
యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియ సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. కనుక మనశ్శుద్ధిని సాధించుకోవచ్చు. తద్వారా మనం కర్మయోగాన్ని సాధించుకోవచ్చు. కనుక కర్మలో కలిసి ఉండి కర్మలు చేస్తూ ఉండి యోగాన్ని సాధించటమే మంచి పద్ధతి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి. అన్ని పనులు చేస్తున్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు, తాకుతున్నాడు, తింటున్నాడు, వెళ్తున్నాడు. ఎన్ని రకాల పనులు ఉంటాయో లోక వ్యవహారంలో అన్నీ చేస్తూ కూడా నైవ కించిత్ కరోమి, నేను ఏమీ చేయడం లేదు అనే స్థితిని కర్మయోగి సాధించుకుంటున్నాడు. దీనివల్ల ఏం అర్థమవుతుందంటే ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. అతడికి మనస్సులో ఏమి అవగాహన ఉంది అంటే నా ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లో సంచరిస్తున్నాయి అంతే తెలుసు, అంతేకాని నాకేమి సంబంధం లేదు అని అతని భావన. కనుక కర్మయోగి ఈ దృష్టితో ముందుకు సాగి వెళ్తాడు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. కనుక కర్మయోగి అయితే ఏం చేస్తాడంటే కర్మ ఫలం మీద దృష్టి పెట్టాడు, కర్మ చేసుకుంటూ వెళ్ళడమే పని. కనుక హాయిగా ఉంటాడు, శాంతంగా ఉంటాడు. అదే అయుక్తుడైనాడు అనుకుందాం, అంటే ఈ యోగం తెలియకుండా కర్మ చేసుకుంటూ వెళ్తే అతడు ఆ కామకారేణ, ఆ కామం ప్రేరేపిస్తూ ఉంటుంది కనుక, అంటే ఒక కోరిక, ఆ కోరికకు ఒక ఫలితం రావాలి అనే ఫలితం మీద దృష్టి వచ్చేటప్పటికీ అప్పుడు అతడు సక్తః నిబధ్యతే. ఎప్పుడైతే ఆ ఫలం మీద ఆసక్తి వచ్చిందో దాంతో అతనికి బంధం ఏర్పడుతుంది. కనుక ఏం చెయ్యాలి అంటే సర్వకర్మాణి మనసా సన్యస్య ఆస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. అన్ని పనులు చేస్తూ ఉండాలి మనసా సన్యస్య. నీవు ఇంతకుముందు కర్మ సన్యాసం అన్నావు, ఆ సన్యాసం అనేది మనస్సు ద్వారా చేయాలి, మనస్సన్యాసం చెయ్యాలి, అంతే తప్ప బాహిరమైన సన్యాసం కాదు అని. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. లోకంలో ఏ పనులకు కానీ మనం మానవులు చేసేటువంటి ఏ పనులకు కానీ కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ సంబంధం కానీ ఏమీ భగవంతుడు ఏర్పాటు చేయలే. అది స్వభావం గనక అలా నడుస్తూ ఉంటుంది. ఈ స్వభావం గనక నడుస్తూ ఉంటుంది అనే ఈ ప్రకృతి తత్వాన్ని గుర్తించడమే యోగి లక్షణం. గుర్తించినవాడు యోగి, గుర్తించినవాడు జ్ఞాని. అందుకని భగవంతుడు కూడా ఈ పాప పుణ్యాల సంగమంలోకి రాడు. అయ్యో ఏమిటి పాపం ఇలా చేయిస్తున్నాడు నా చేత, ఎందుకు నా చేత ఇట్లా పుణ్యం చేయిస్తున్నాడు, ఇటువంటివి ఏమీ ఆయనకు సంబంధం లేదు. ఇది ప్రకృతి సహజమైన ఒక కార్యక్రమం, అలా నడుస్తూ ఉంటుంది అంతవరకే. అందుకని ఈ స్థితిలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎట్లా ఉంటాడు, ఎట్లా చూస్తాడు, ఈ సమాజాన్ని ఎట్లా చూస్తాడు, తన చుట్టూ ఉండే మానవ ప్రపంచాన్ని ఎట్లా చూస్తాడు అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. ఈ జ్ఞాని స్థితిలోకి వచ్చినవాడు, ఈ జ్ఞానంలోకి వచ్చినటువంటి వ్యక్తి, జ్ఞాని అయినవాడు, బాగా చదువుకున్నటువంటి విద్యా వినయ సంపన్నుడైనటువంటి ఒక ఉత్తమ బ్రాహ్మణుడు అతన్ని ఎలా చూస్తాడో అదేవిధంగానే ఒక జంతువును, ఒక గోవును అట్లా చూస్తాడట. అంటే గోవులోనూ ఆయనకు ఆత్మదర్శనమే అవుతోంది, ఈ ఉత్తమ బ్రాహ్మణుల్లోనూ ఆత్మదర్శనమే అవుతోంది. ఈ రెండిటికి ఎక్కువ తక్కువలు చూడడం లేదు, తారతమ్యాన్ని చూడడం లేదు. ఆ స్థితిలో హస్తి ఒక ఏనుగు, చాలా పెద్దదనుకోడు. శుని చైవ అట్లాగే ఒక కుక్క లాంటి వస్తువు, ఒక జంతువు. శ్వపాకుడు
ఇంకొక ఇంకొక ఆ, చెండాళ్ళు అనే భావించే వ్యక్తి. ఇలా మనం లోక వ్యవహారంలో తారతమ్యాన్ని పరిగణించే చోట ఆయనకు ఆ పరిగణనమే ఉండదు. ఎందుకంటే సమస్తంలోనూ బ్రహ్మ పదార్థాన్నే చూస్తున్నాడు, సమస్తంలోనూ ఒకే ఆత్మ వస్తువునే చూస్తున్నాడు. ఈ విధంగా ఉండే వ్యక్తి ఎప్పుడైతే ఇటువంటి ఫలితాన్ని సాధించుకొని ఉంటాడో అటువంటి వాడు ఎట్లా ఉంటాడు అంటే, శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. అటువంటి మానవుడు నిజంగా సుఖి అయిన మానవుడు, అటువంటి మానవుడే నిజంగా యోగి అయిన మానవుడు. అతడు ఈ శరీరం ఉండంగానే ఈ విధమైన సంయమనాన్ని సాధించుకొని ఉంటాడు. కామక్రోధోద్భవమైన ఈ వేగాన్ని అంతటినీ నిగ్రహించుకొని ఉంటాడు. ఈ విధంగా ఎవరైతే ఉంటారో అతడు నిజమైన యోగి, అతడు ధన్యాత్ముడు. యోంతఃసుఖోంతరారామ తథాంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. అతడు అంతరారాముడై ఉంటాడు, అంటే నిరంతరం ఆత్మతృప్తి కలిగి ఉంటాడు. కనుక అటువంటి స్థితిలో ఉండే వ్యక్తి ఈ కామక్రోధాలకు లోను కాడు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విజితాత్మనాం. జితేంద్రియులైనటువంటి వాళ్ళు వీళ్ళు. అయితే ఈ జితేంద్రియులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవ అంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. వీళ్ళు ఎలా ఉంటారు, ఏ స్థితిలో ఉంటారు అంటే, బయట వ్యవహారంలో నడుస్తున్నటువంటి అంశాలన్నిటినీ కూడా బయటనే వదిలేస్తూ ఉంటారు. వాళ్ళ చూపు అంతా కూడా భ్రూమధ్యంలో ఏకాగ్రమై ఉంటుంది. ప్రాణాపానాలు కూడా సమంగా సాగుతూ ఉంటాయి. అంటే అర్థం ఆవేశకావేశాలు లేవు. మనకు సాధారణంగా ఆవేశం వస్తే మనకు ఆయాసం వస్తూ ఉంటుంది. ఆ ఆవేశం కానీ నిరాశ కానీ ఇట్లాంటి స్థితులు ఏవీ లేవు. సమత్వం, సమంగా ఉంటుంది ఆ మనస్సు. నాసాభ్యంతరచారిణవు, ఆ ప్రాణాపానాలను వాటిని ఎప్పుడు ఆ భ్రూమధ్యంలో చూస్తూ దర్శిస్తూ ఉంటారు. అయితే ఈ దర్శనం అనేది ఎట్లా సిద్ధిస్తుంది వాళ్లకు? ఆ సమత్వ స్థితి వస్తుంది గనక సిద్ధిస్తుంది. వాళ్ళు ఈ కర్మయోగ సాధన చేస్తే ఆ సిద్ధి లభిస్తుంది. యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణ విగతేచ్ఛాభయక్రోధ యస్సదా ముక్తయేవ సః. ఎవరైతే ఈ విధంగా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి నేను అనే ప్రయత్నంలో ఉండి అతడు ఈ కర్మయోగాన్ని చేస్తూ మనకు ఆ భ్రూమధ్యంలో మనస్సును లగ్నం చేసి విగత ఇచ్ఛాభయ క్రోధ, తనకంటూ కోరిక లేదు కనుక భయము లేదు, క్రోధము లేదు, నిర్మలంగా ప్రశాంతంగా ఉండి ఎవరైతే ఈ విధంగా సిద్ధిని పొంది ఉంటారో అతడు ముక్తుడే. అతడు సంపూర్ణంగా అసంగత్వాన్ని పొంది ఉన్నాడు కనుక ముక్తుడే. అతడు ఈ సర్వలోక మహేశ్వరుడైనటువంటి భగవంతుణ్ణి గుర్తించుకొని ఉంటాడు, భగవంతునిలోనే తాను ఉంటాడు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ఈ యజ్ఞాలకు కానీ ఈ తపస్సులకు కానీ వీటన్నిటికీ కూడా సమస్తము కర్తాభోక్త, సమస్తము భగవంతుడే. సర్వలోక మహేశ్వరుడే ఆయన భగవంతుడు కనుక అతడు మానవుల పట్ల సర్వ ప్రాణుల పట్ల స్నేహితుడుగా ఉంటాడు, కరుణ కలిగి ఉంటాడు. కనుక ఈ విషయాన్నంతటినీ తెలుసుకొని ఎవరైతే తెలుసుకొని ఉంటారో వాళ్ళు శాంతిని పొందుతారు, వాళ్ళు జ్ఞానులవుతారు, జ్ఞానం నుండి శాంతి వస్తుంది. ఇది కర్మ సన్యాసం అంటే.
కనుక కర్మ తత్వాన్ని సమంగా అర్థం చేసుకొని మనసా కర్మత్యాగం చేయడమే కర్మ సన్యాసం అని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించాడు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వరార్పణం అస్తు.